బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఇంక్విలాబ్ మంచు కన్వీనర్ అయినటువంటి హాదీని చంపినటువంటి హంతకులు ఆలంగీర్ షేక్ అలాగే ఫైజల్ కరీం వీళ్ళిద్దరూ చంపేసి భారత్ పారిపోయారు. అక్కడ భారత్లో సురక్షితంగా ఉన్నారు. మేఘాలయ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. అక్కడ వీళ్ళని సురక్షితంగా ఉంచుతున్నారంటూ బంగ్లాదేశ్ పోలీసులు అలాగే బంగ్లాదేశ్ మీడియా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తుంది గత కొన్ని రోజుల నుంచి. దీనికి బిఎస్ఎఫ్ అయితే గట్టిగా ఇచ్చిపడేసింది. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ మేము నిరంతరం కూడా గస్తీ కాస్తున్నాం, ఎవ్వడూ లోపలికి రాలేదు, మా దేశంలోకి ఒక్కడ కూడా ఇంతకు ముందులాగా చొరబాట్లు కూడా మా దగ్గర లేవు, ఎవరిని రానివ్వడం లేదు, మీకు ఏదైనా ఆధారం ఉంటే చూపించండి, ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే బాగుండదంటూ బిఎస్ఎఫ్ దళం కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది బంగ్లాదేశ్. అలాగే మేఘాలయ పోలీసులు అలాగే సరిహద్దులో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ దళం మొత్తం మూకుమ్మడిగా బంగ్లాదేశ్ మీద అయితే విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎవడైనా చేస్తారు, ఉంటే నిరూపించండి. మేము ఎలాంటి ఉగ్రవాదులకి తావివ్వం, మా దేశంలోకి రోహింగ్యాలని ఇప్పుడు రానివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసాం, అలాంటిది ఉగ్రవాదులను ఎందుకు రాణిస్తాం, ఇలాంటి ఆరోపణలు చేయకండి అని మేఘాలయ పోలీసులు, బిఎస్ఎఫ్, భారత విదేశాంగ శాఖ అందరూ కూడా గట్టిగా ఇచ్చేశారు. అయినా సరే ఇంకా అక్కడ ఎలాంటివే చేస్తుంది. అంటే వీళ్ళు తప్పులు చేస్తారు, భారత్ మీద నెట్టేస్తారు. భారత్ చేస్తే మంచిదే, కానీ ఇప్పుడు ఎలక్షన్ల డ్రామా ఇదంతా కూడా. రేపు రాబోయే ఎన్నికలు ఫిబ్రవరి 12వ తారీఖున రాబోయేటటువంటి ఎన్నికల కోసం ఇంత డ్రామా ఆడుతున్నాడు ఒక్కొక్కడు.